వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అవతార్ సినిమా కంటే రామాయణం మహాభారతం చాలా గొప్పవి. ఏపీ సీఎం చంద్రబాబు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నెల్లూరు మండల రైతులతో కలిసి కలెక్టర్కు జేసీ ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం. భారత్లో నాలెడ్జ్కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనంను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, హాలీవుడ్ లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్పవారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు. కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు. చంద్రబాబు శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు. కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు. అప్పుడే మన పిల్లలు మంచికి చెడుకి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మర్చిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలక పాత్ర అని చెప్పారు. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ని గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నని 100 సంవత్సరాల సెంటరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈరోజు ఒక పక్కన చూస్తే డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా వేశారు. కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు. మనిషిలోని క్షమాగుణమే అతన్ని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు. आंध्र के लोकप्रिय मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, दूसरे विशिष्ट अतिथि हमारे डॉक्टर जितेंद्र सिंह जी, आदरणीय शेखर जी मांडे, आदरणीय सत्यप्रसाद जी, सतीश रेड्डी जी, मूर्ति गारू, शास्त्री गारू और विवेकानंद जी, उपस्थित सज्जन, माता भगिनी, विज्ञान भारती के कार्यकर्ता गण, मैं हमारे दोनों अतिथियों को धन्यवाद देना चाहता हूं. जिस विषय के बारे में मुझे बोलने को कहा है उस विषय की थोड़ी सी प्रस्तावना उन्होंने कर दी. भारत आगे जाएगा ये निश्चित है और भारत को विश्व को कुछ देना है. भारत का जो विकास है वो विकास केवल भारत को आगे जाने के लिए नहीं है. आज दुनिया में हम विकसित देशों की हालत देखते हैं तो विकास इस प्रकार से हुआ है कि उसके साथ विनाश भी आ गया. అనంతపురం జిల్లా పుట్టూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ని కలిసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టూరు మండలంలో సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పుట్టూరు మండలం రైతులు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల క్రిందట సుబ్బరాయ సాగర్ లో 11.4 మీటర్ల నీరు ఉంది. గేట్లు తెరుచుకోకపోవడం తమ దురదృష్టం. అందువల్ల నీరు మొత్తం 29వ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి బొప్పిపల్లి చెరువుకు మళ్లించడం జరిగింది. దీంతో పుట్టూరు, కోమటికుంట్ల, కరుగు, చింతలపల్లి చెరువులను నీటితో నింపలేకపోయారు. ఇప్పుడు ఈ గేట్లను మరమ్మతులు చేయించి రిపేర్ చేయించడం జరిగింది. ఇప్పుడు పెనకచెర్ల డ్యాం నుంచి సుబ్బరాయ సాగర్ కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ని కోరాం. నీరు ఇవ్వకపోతే పుట్టూరు మండలంలో రైతులు నష్టపోతారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారు. ఒక రైతుగా జిల్లా కలెక్టర్ని కలిశాను. పుట్టూరు మండలంలో నాకు భూమి ఉంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. లేదు అదే ఆల్రెడీ మాట్లాడాను. ఎస్సీహెచ్ఎల్సీకి నేను చెప్తాను ఈరోజు మళ్ళీ చెప్తాను. దీని మీదే పెడతాను ఓన్లీ ఫర్ రెగ్యులేటింగ్ ఇట్. అంటే రెగ్యులేటింగ్ అంటే ఆపేసి పే చేయడానికి ఆ నీళ్లు పుట్లూరు చెరుకు, కోమటిగుడ్లకు, గరుజు పోతాయి. ఇలా కర్మనో మా కర్మనో ఎవరి కర్మనో తెలియదు. ఆ షట్టరు ఎప్పుడు ప్రాబ్లమే. మొన్నటి వరకు పని చేసిందంటే అట్లా కష్టంతో. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తి కట్ అయిపోయి ఆడ పడిపోయింది ఇష్టం. ఆడికి ఏం చేసాం మేము, డీప్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడ మన హొస్పేట్ దగ్గర, వాళ్ళు కూడా పిలిపించి చూపించాం. చూపిస్తే అది కాలే. సరే ఇప్పుడు నీళ్ళు లేవు, ఏదో కష్టపడి పట్టుకొని మా రైతాంగం అందరం దాన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎందుకంటే నీకు తెలుసు పుట్లూరులో అంతా చీనా చెట్లు అవి ఇవి ఉంటాయి, వాళ్ళు బతికేది దాని మీద. నీళ్ళు ఉన్నాయి, దండిగా నీళ్ళు ఉన్నాయి. మేము అదే కలెక్టర్ ద్వారా ఎస్సీకి, ఎస్పీకి చెప్పి ఇప్పుడు గేట్ ఎత్తితే
గేట్ ఎత్తినప్పుడు మాకు ఒక రీడింగ్ ఏం చెప్తా అంటే ప్రతిసారి తప్పుడు రీడింగ్ చెప్తాన్నారు. రీడింగ్ ఎప్పుడు అంత రావడంలే. అంత రావాలంటే కెనాల్ అన్నీ చాలా వైడన్ కావాలి, అన్నీ కావాలి. సరే ఈ ముందు రిక్వెస్ట్ చేస్తాము సార్ని గేట్లు ఇచ్చి చేస్తే ఎస్పీ గారు ఒక కొద్దిగా సెక్యూరిటీ ఇస్తే మా వాళ్ళే 5 జీపులు 6 జీపులు తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటూ జేసీబీలు గీసీబీలు అన్నీ తీసుకొని కనీసం ఒక 25 డేస్ బాగా నీళ్ళు వస్తాయి. ఆన్లైన్ మళ్ళీ చెరువులు అన్నీ వస్తాయి. అందుకోసము రిక్వెస్ట్ చేస్తానికి వచ్చినాము. సార్ని బాగా స్పందించినాడు సారు. ఇప్పుడు ఎస్పీ దగ్గరికి పోతున్నారు, అక్కడ నుంచి ఎస్సీ దగ్గర పోయి తెచ్చుకున్నాం అంతే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చెట్లన్నీ వెళ్ళిపోతాయి. కష్టపడి ఇది చేసినారు కాబట్టి. నాకేమిరా సంబంధం అంటే ఈ కాలంలో అంతా అడుగుతున్నారు, నీ జ్యూడిక్షన్ ఇది కాదే, నువ్వు ఎవడు కోనికేసుకాగాడు, ఏం చేసింది స్వామి, మమ్మల్ని పైకి తెచ్చింది ఎల్లూరు మండలం పుట్టూరు మండలం. మా అన్న సమితికి నిలబడినప్పుడు అప్పుడు 2 మండలాలు ఆడుండే. లేకపోతే రాజకీయంగా ఎట్లున్నాడంటే ఆ 2 మండలాల వల్లనే. అంతేగా నేనేదో చేయాలని వచ్చినా కానీ నాకేం ఆడ ప్రిస్టేజ్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆమె రైతు. ఎరా నాకు భూమి ఉంది లేదురాడా? నాకు కూడా భూమి ఉంది. ఏమంతా రైతాంగంగా వచ్చినా కానీ నేను పాలిటీషియన్గా రాలే. ఏదో కలెక్టర్ గారు కొద్దిగా గౌరవిస్తారు, మున్సిపల్ చైర్మన్ అని అంతే లోపల కూర్చోబెట్టినారు. కానీ ఎవరు బాధపడాల్సిన పనిలే. మళ్ళీ రేపు కామెంట్ చేయొద్దండి దయచేసి. నేను వచ్చింది రైతాంగం కోసం. నేను ఒక రైతుని కాబట్టి వచ్చా, నాట్ యాజ్ ఎ పాలిటీషియన్. క్రెడిట్ ఎవరికైనా పోయినా నాకు బాధలే. నాకు 73 ఏళ్ళు యా క్రెడిట్ కావాలరా? 2 కాళ్ళు సరిగ్లేదు, చేయలేదు సరిగ్లేదు, యా క్రెడిట్ కావాలి నాకే? మా వాళ్ళు బాగుండాలా అనే ఉద్దేశం ఉంది. కానీ పొలిటికల్గా నేను ఎవరిని ఇచ్చేయను కాలే. ఐఎమ్ ఫార్ ఫార్మర్స్. I came here to request. విశాఖ పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు. వంగవీటి మోహనరంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ. రంగ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్సాల అప్పారావు, బళిరెడ్డి అప్పారావు, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, వంగవీటి అభిమానులు పాల్గొన్నారు. రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే, ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బతీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రజాస్వామ్యం విలువ నిలిచిపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు. కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే. వాళ్ళు చాలా సౌమ్యులు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అంటే అంత నిబద్ధతగా, ఒక చాలా సౌమ్యుడిగా, మంచి మనిషిగా వారికి చాలా పేరుంది. వాళ్ళ ఇప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోభావాలు ఉన్నాయి, అవి గౌరవించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంను అడ్డాగా మార్చుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 18,50,000 రూపాయల విలువైన 74 కిలోల గంజాయి, 10 లక్షల విలువైన షిఫ్ట్ కారు, 3 లక్షల విలువైన టీవీఎస్ జూపిటర్ స్కూటీ,
1,60,000 విలువైన 8 సెల్ ఫోన్లు, మొత్తం 33,10,000 రూపాయలు విలువైన వస్తువులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కారు ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కారు ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తున్నారు. వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లో 2 కిలోల గంజాయి ఉందండి మనం చూపించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు, పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబటి మండలం అండి. సంతకబటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాంతాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట ఈ వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్ గుడివాడ గ్రామ సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని సహకార బ్యాంకుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వడ్డీ భారం లేకుండా రుణాలు అందించడం, ఎరువుల లభ్యతను నిరంతరం కొనసాగించడం, పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై కృషి చేస్తారని తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ గా కావూరు చంద్రమోహన్, సభ్యులు దూళ్ల సాంబశివరావు, ఆలపాటి దుర్గారావు ప్రమాణ స్వీకారం చేశారు. స్టేట్ గవర్నమెంట్ 5% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు 5.75% ఇంట్రెస్ట్కి వీళ్ళు తీసుకొని రైతులకి దాదాపుగా 7% ఇంట్రెస్ట్కి ఈరోజు మీకు రైతులకు రుణాలు ఇస్తా ఉన్నారు. అదే 1,500 కోట్ల రూపాయలు వీళ్ళు రైతుల నుంచి తీసుకునే వాటికి బ్యాంకు 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. వాటి మీద కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొదటి 1,00,000 రూపాయలకి మీరు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే బ్యాంకు నాబార్డుకి కనీసం 5% ఇంట్రెస్ట్ పే చేయాలి. తర్వాత తీసుకునే 2 లక్షలు 3 లక్షల వరకు 7% వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకు ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా మొదటి 1,00,000 రూపాయల్లో మీరు కట్టనటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
అదేవిధంగా మొన్నటి వరకు మీ కేవలం పంటలకు వచ్చేటువంటి రుణాలని ఇప్పుడు అన్నిటికీ కూడా వ్యాపింపజేస్తా ఉన్నారు, తక్కువ ఇంట్రెస్ట్తో వచ్చే విధంగా. అయితే ఇలాంటి సహకార వ్యవస్థ రైతులకి ఆయువు పట్టులాడు, ఎందుకంటే బయట ఇంట్రెస్ట్లు తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇలాంటి వ్యవస్థలో కూడా అవినీతిని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారి మంది మార్బలం. గత 5 సంవత్సరాల్లో దాన్ని గుంటూరు ప్రాంతంలోనే 60 నుంచి 80 కోట్ల రూపాయలు రైతులకు తెలియకుండా దొంగ పాస్ పుస్తకాలు పెట్టి డబ్బులు దోచేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చైర్మన్గా మక్కిన మల్లికార్జునరావు గారు వచ్చిన తర్వాత అచంచలమైన నిబద్ధతతో సుపరిపాలన అందించి 21వ శతాబ్దపు భారతదేశానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక రాజనీతిజ్ఞుడు పాతస్మరణీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిపై ఆయనకు ఉన్న నిబద్ధత, విశ్వాసం నేటికి మన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది. రైల్వే కోడూరు పట్టణంలో గంగమ్మ తల్లి బత్యాల భవన్లో వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు. ప్రధానమంత్రిగా ఉన్న సమయం అటల్ బిహారీ వాజ్పేయి గురించి చాలా మంది ప్రముఖులు ఆయన గురించి తెలియజేస్తున్నారు. నాకు తెలిసింది ఆయన గురించి ఒక విషయంలో చెప్పాలంటే, ఆయన ఎప్పుడు ఏది చెప్పినా కవిత రూపంలో చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక రచయిత, కవి. ఎందుకు చెప్తా అంటే కవి రూపంలో ఏది మనం చెప్పినా వాళ్ళు గుర్తుండిపోవాలి మన దేశ ప్రజలు అని ఆయన మెయిన్ ఉద్దేశం. ఒకసారి ఆయన లాహోర్ బస్సు యాత్రలో ఆ దేశ ప్రజలతో ఒక మాట అన్నాడు, మనం స్వాతంత్రం సంపాదించి 50 సంవత్సరాలైనా ఈ దేశంలో మనం ఇంకా పేదరికం, నిరుద్యోగంతో పారదోలడానికి చాలా కష్టపడుతున్నామని అన్నాడు. ఆనాడు ఆయన వేసిన అజరామర భారత నిర్మాణ పునాదికి ఈనాటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేశారు. ఎప్పుడైతే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు బలమైన పునాది వేశారో, ఇప్పటి ప్రధాని దాన్ని నిజం చేశాడు. ప్రపంచంలో భారతదేశానికంటూ ప్రత్యేక స్థానం ఆనాటి నుంచి మొదలై ఈనాటికి ప్రపంచంలో అది విశ్వగురువుగా మన భారతదేశం అవతరించబోతున్నందుకు మన అటల్జీ కూడా ఒక కారణం. నేను మన ప్రజానికానికి తెలియజేయడం అంటే, దేశంలో ఎంతోమంది గురించి మనం తెలుసుకుంటున్నాం, దాంట్లో కొందరి గురించి తెలుసుకోకపోయినా కూడా మంచిదే. మన అటల్జీ గారి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, మన భవిష్యత్తు కూడా తెలియజేయాలి. ఇవాళ ఇక్కడున్న మనకే కాదు, బయట చాలా మంది కూడా ఆయన గురించి తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన గురించి ఏదో ఒక రోజు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన రోజు ఏదో ఒకటైతే వస్తుంది. పార్టీలకు అతీతంగా ఎవరైనా భారతీయులకు ప్రియమైన నేత ఉన్నారంటే నాకు తెలిసి అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారే అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై రామ లక్ష్మణ జానకి. నేడు మనందరం ఇక్కడ సమావేశం కావడానికి విశాఖ నగరంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి పోలీసులు విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలో కూడా భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించిన కమిషనర్ శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దొంగతనాలు అరికట్టేందుకు సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. తర్వాత జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మణికంఠ, చందోలు, ఏసీపీలు, ప్రజాప్రతినిధులు మరియు పోలీసులు పాల్గొన్నారు. మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు, అందులో శ్రీ సుందరరాం రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మేడం రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా కొందరు నాయకులు, కొందరు దాతలు, అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు
సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గాడి ఆధ్వర్యంలో, ఏసీపీ గాడి ఆధ్వర్యంలో, సిఐ 2 టౌన్ గాడి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే, నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తీసుకొని ఇటువంటి ప్రోగ్రాం చేస్తే కమ్యూనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్. అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. బోధన్ పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారిందని బీజేపీ బోధన్ పట్టణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏసీపీ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు, ఆటోలు అధిక లోడుతో మైనర్ల చేత నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఇటీవల సాలూరా కల్లూర్కి మార్గంలో జరిగిన ప్రమాదాల్లో 2 మృతి చెందడం పరిస్థితి తీవ్రంగా సూచిస్తుందన్నారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ సిపి దృష్టికి సమస్యను తీసుకెళ్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండలేదు, మైనర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ ఏసీపీ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బోధన్ పరిసర ప్రాంతాలైనటువంటి కల్దూర్కి, కండ్గాం, ఉన్సా, మందర్న, సిద్ధాపూర్ లాంటి ఇసుక కారుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తూ అమాయకుల ప్రాణాలని తీస్తున్న విషయమై ఈరోజు ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వారం వ్యవధిలోనే సాలూరా మార్గంలో, కల్దూర్కి మార్గంలో 2 వ్యక్తుల్ని ఈ అక్రమ ఇసుకదారులు యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. వారు మైనర్లు ఉండడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం మరియు అధిక లోడ్ వేసి అతి వేగంతో వచ్చి మరి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఈ అక్రమ ఇసుక దందా నడుపుతుంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరియు ఆర్టీఐ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమన్వయం చేసుకొని ఈ అక్రమ ఇసుకదారుల పని పట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల ఈ యొక్క విషయాన్ని సిపి గారి దృష్టికి మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఒక ధర్నా ఉద్యమ రూపంలో తీసుకెళ్తామని, బోధన్ పట్టణ ప్రజలకి మేము అండగా ఉంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.